అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో కళత్ర దోషము, కుజ దోషము, మాంగళ్య దోషము, అలాగే సంతాన దోషాల యొక్క ప్రభావం అనేది ఒక జాతకుడి మీద ఎలా ప్రవర్తిస్తుంది, అలాగే వీటి యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఒకరి వైవాహిక జీవితం మీద ఎలా ప్రభావితం చేస్తుంది అనే ఒక విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం వివరించుకుందాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుజ దోషము, కళత్ర దోషము, అలాగే సంతాన దోషము, మాంగళ్య దోషము ఇలాంటివన్నీ దేనికి ఆపాదిస్తారు అనంటే, ఒక మనిషి యొక్క వైవాహిక జీవితానికి ఆపాదిస్తారు ముఖ్యంగా. సో, ఒక మనిషి యొక్క వైవాహిక జీవితాన్ని మనం ఆహ్, జడ్జ్ చేయాల్సొచ్చినప్పుడు, డిస్కస్ చేసుకోవాల్సొచ్చేటప్పుడు, లేకపోతే జాతకంలో మనం అనలైజ్ చేసుకునేటప్పుడు, ముఖ్యంగా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి ఫ్యాక్టర్స్ అనేవి ఇంపార్టెంట్‌గా మనం 6 హౌసెస్‌ని అక్కడ కన్సిడరేషన్ కింద తీసుకోవాలి. ఒకటి ఆఫ్‌కోర్స్ లగ్నం అవుతుంది ఇంపార్టెంటు. లగ్నం తర్వాత మనకు కుటుంబ స్థానం అవుతుంది. అలాగే సంతాన స్థానమైనటువంటి పంచమ స్థానము, కళత్ర స్థానమైనటువంటి సప్తమ స్థానము, మాంగళ్య స్థానమైనటువంటి అష్టమ స్థానము, శయన స్థానమైనటువంటి వ్యయస్థానాన్ని మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కింద కన్సిడర్ చేస్తాము. ఇక్కడ భాగ్యస్థానము, అలాగే సుఖస్థానాన్ని కూడా తీసుకుంటారు. బట్ జనరల్‌గా ఒకరి మ్యారిటల్ లైఫ్‌ని మనం జడ్జ్ చేయాల్సొచ్చేటప్పుడు మనం ఇంపార్టెంట్‌గా కన్సిడర్ చేసే హౌసెస్ 1, 2, 5, 7, 8, 12 ఈ 6 హౌసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ 6 హౌసెస్‌లో మనకు ఏదైనా కొన్ని హౌసెస్ అఫ్లిక్ట్ అయ్యుంటే వాటినే మనము దోషాలు అని జెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కళత్ర దోషం అంటే ఏంటంటే, కళత్ర స్థానానికి గానీ, కళత్రాధిపతికి గానీ, లేదా కళత్ర కారకుడైనటువంటి శుక్రుడికి గానీ, ఏదైనా ఒక సమ్ సార్ట్ ఆఫ్ అఫ్లిక్షన్స్ గానీ, వాళ్ళు ఏదైనా ఒక పాపత్వం చెందితేనో, లేకపోతే వాళ్ళు బలహీనపడితేనో, అది మనకు కళత్ర దోషం కింద వర్తిస్తుంది. మాంగళ్య దోషం అంటే సిమిలర్‌లీ మాంగళ్య స్థానము మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ జాతకంలో అష్టమ స్థానాధిపతి గానీ, అష్టమ స్థానం గానీ, లేకపోతే మాంగళ్య కారకుడైనటువంటి కుజుడు గానీ, వీళ్ళ ముగ్గురిలో ఎవరికైనా పాపత్వం చెందిన ఎవరైనా, లేకపోతే దుస్థానాల్లో ఉన్నా, లేకపోతే వాళ్ళు బలహీనపడ్డా, అది మాంగళ్య దోషం కింద మనం పరిగణిస్తాం. అలాగే ఇప్పుడు సంతాన దోషం విషయానికొస్తే, సంతాన స్థానమైనటువంటి పంచమ స్థానంలో పాపగ్రహాలున్నా, లేకపోతే సంతాన స్థానాధిపతి పాపులతో కలిసున్నా, సంతాన స్థానాధిపతి బలహీనపడ్డా, ఇలాంటివన్నీ మనకు అలాగే సంతాన కారకుడు, పుత్రకారకుడు మనకు గురవుతారు కాబట్టి, గురువుకి ఏ విధమైనటువంటి అఫ్లిక్షన్స్ ఉన్నా అది మనం సంతాన దోషం కింద పరిగణిస్తాం. కుజ దోషం విషయానికొస్తే అది ఆఫ్‌కోర్స్ మనకు తెలుసు. కుజుడు చాలా సెన్సిటివ్ ప్లానెట్ కాబట్టి, జాతకంలో 6 హౌసెస్‌లో గనక కుజుడుంటే దాన్ని మనం కుజ దోషం కింద కన్సిడర్ చేస్తాం. అది ఇంటెన్సిటీ వైస్ కనుక చూసుకొనొస్తే మనకు హైయెస్ట్ ఇంటెన్సిటీ 8థ్ హౌస్‌లో ఉంటుంది. అలాగే 7థ్ హౌసు, ఆ తర్వాత 12థ్ హౌసు, లగ్నము, 4థ్ హౌసు, 7థ్ హౌసు అలా వస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కామన్ సెన్స్‌తో మనం గనక ఆలోచించి చూస్తే, నేను చెప్పినటువంటి దోషాలు మనకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద హారోస్కోప్ కవర్ అయ్యేటటువంటి దోషాలే. అంటే ఇప్పుడు ఒకరి హారోస్కోప్ తీసుకుంటే అందులో దోషాలే లేకుండా ఉంటుందని గనక మనం చూసుకుంటే అలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి హారోస్కోప్‌లోనూ దోషాలు లేకుండా అయితే ఉండవండి. ప్రతి ఒక్కరి హారోస్కోప్‌లోనూ ఏదో ఒక సమ్ సార్ట్ ఆఫ్ దోషం అనేది ఉండే తీరుతుంది. ఇక్కడ మనం చేసే డ్యూటీ ఏంటి అనంటే ఆ దోషాలని పార్ట్నర్‌తో మ్యాచ్ చేసేటప్పుడు అది బ్యాలెన్స్‌లో కుదిర్చి మన లైఫ్‌ని లీడ్ చేసుకోవడం అనేది అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో, ఇప్పుడు నేను చెప్పినటువంటి దోషాలలో కళత్ర దోషము, మాంగళ్య దోషము, సంతాన దోషము, కుజ దోషం 4 దోషాలున్నాయి కదా! ఈ 4 దోషాలలో ఇన్వాల్వ్ అయినటువంటి పారామీటర్స్ తీసుకుంటే ఫిఫ్త్ హౌసు, ఫిఫ్త్ లార్డు, ఫిఫ్త్ హౌస్‌కి కారకుడు 3. అలాగే మాంగళ్యానికి ఒక 3, కళత్రానికి ఒక 3, కుజ దోషానికి ఒక 6. సో, 3+3+3 9+6 సో, ఆల్మోస్ట్ మనం దీన్ని పర్ముటేషన్స్, కాంబినేషన్స్ కింద తీసుకుంటే మనకెక్కడికో వెళ్ళిపోతుంది. అంటే ఎవరి జాతకం చూసినా ఏదో ఒక విధంగా దోషాలనేది ఉంటుంది. పర్టిక్యులర్‌లీ కుజ దోషం విషయానికొచ్చేటప్పుడు ఏంటంటే, మనం కుజ దోషాన్ని విత్ రెస్పెక్ట్ టు లగ్న చూడాలి, విత్ రెస్పెక్ట్ టు మూన్ చూడాలి, విత్ రెస్పెక్ట్ టు వీనస్ చూడాలి. అంటే
90% ఆఫ్ ద పీపుల్‌కి కుజదోషం ఉంటుంది. ఏదో ఒక యాంగిల్‌లో ఉండే తీరుతుంది. అలా చూసుకుంటూ పోతే కుజదోషం లేనటువంటి వాళ్ళు దొరకడం చాలా వింతయిపోతుంది మనకు సమాజంలో. సో, జాతకాలు చూసుకునేటప్పుడేంటంటే పలానా జాతకుడికి కళత్ర దోషం ఉంది. పలానా జాతకుడికి మాంగళ్య దోషం ఉంది. కుజదోషం ఉంది. వద్దు, వద్దు, వద్దు అని రిజెక్ట్ చేయడం అనేది మంచిదా కాదా అని మనం సెలక్షన్ చేసే ప్రాసెస్‌లో చేసే తప్పుల్ని నేనిక్కడ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే జాతకాలని మనం జడ్జ్ చేసేటప్పుడు పైకి మనకు అవి దోషాల జాతకాల్లాగా కనపడుతూ ఉన్నా కూడా ఇన్ రియాలిటీ ప్రాక్టికల్ గ్రౌండ్స్‌లో చూసుకునేటప్పుడేంటంటే వాటిలో మీకు దోషాలనేవి ఉండదు. ఇన్‌ఫాక్ట్ అది ఇంకా చాలా బావుంటుంది. సో, అలాంటి విషయాలు ఎలా ఉంటుంది అనే ఒక విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం వివరించుకుందాం. ఓకేనా? సో, ఫస్టు నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ కళత్ర స్థానం అంటే 7th హౌసు, 7th లార్డు వీనస్సు. మాంగళ్య దోషానికి కన్సిడర్ చేయాల్సింది 8th లార్డు, 8th హౌసు మార్సు. మ మా సంతాన దోషానికి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది 5th హౌసు, 5th లార్డు జూపిటరు. అలాగే కుజ దోషానికి కుజుడి యొక్క ప్లేస్‌మెంట్ మీద ఆధారపడుతుంది. సో, ఇవన్నీ మనం ఇక్కడ తీసుకోవాలి. సో, ఇప్పుడు మనందరి జాతకాల్లో ఈ దోషాల్లో ఏదో ఒక దోషం అనేది ఉంటుంది జాతకంలో. ఓకేనా? దోషాలు లేకుండా అయితే ఉండదు. ఈ దోషాలు మన జాతకంలో ఉన్నంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరమైతే ఏం లేదు. ఓకేనా? దాన్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళడం అనేది ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పారామీటరు. సో, ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌లో ఎలా ఉంటుందని ఒకటి నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. మీరు గనక స్క్రీన్‌ని గమనించినట్టయితే మీరు చూసుకుంటే మీకు ఒక జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక ఫీమేల్ హారోస్కోప్ అండి. ఈవిడ జన్మించింది గనక చూసుకుంటే మీరు వృషభ లగ్నంలో జన్మించారు ఈవిడ. గ్రహస్థితిని గనక గమనించినట్టయితే ఈవిడ ఈవిడకు ద్వితీయ స్థానంలో శనీశ్వరుడు, కేతువు ఉన్నారు. తృతీయంలో చంద్రుడు ఉన్నారు. చతుర్థంలో బుధుడు, సూర్యుడు ఉన్నారు. పంచమంలో శుక్రుడు ఉన్నారు. అష్టమంలో రాహు ఉన్నారు. భాగ్యంలో గురువు ఉన్నారు. వ్యయంలో కుజుడు ఉన్నారు. ఇది ఈవిడ యొక్క గ్రహస్థితి. ఇప్పుడు నేను చెప్పినటువంటి మ్యారేజ్‌కి చూడాల్సినటువంటి మేజర్ కన్సిడరింగ్ ఫ్యాక్టర్స్ గనక తీసుకుంటే 6 హౌసెస్ చెప్పాను మనకు. లగ్నము, 2nd హౌసు, 5th హౌసు, 7th హౌసు, 8th హౌసు, 12th హౌసు. ఇక్కడ ఈ జాతకంలో మీరు ఈ 6 హౌసెస్‌ని గమనించండి. లగ్నంలో ఏ గ్రహం లేదు. సో, ప్రాబ్లమ్ లేదు, వదిలేయండి. కానీ లగ్నాధిపతి ఎలా ఉన్నారో చూడండి. లగ్నాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో నీచ క్షేత్రంలో ఉన్నారు. సో, ఆయన అక్కడ ఏదో ఒక విధంగా చెడిపోయాడు అనుకోవచ్చు మనం. అఫ్లిప్ట్ అయ్యారు అక్కడ. నంబర్ 1. కుటుంబ స్థానం విషయానికొస్తే కుటుంబ స్థానాధిపతి సుఖస్థానంలో ఉన్నారు. అది మంచిది. ఇది బుధుడు సూర్యుడితో పాటు కలిసి సూర్యుడి ఇంట్లో ఉన్నారు. ప్రాబ్లమ్ లేదు. కానీ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలను చూడండి మీరు. అక్కడ 2 పాపగ్రహాలున్నాయి. శనీశ్వరుడు ఉన్నారు. ఆయన కేతువుతో పాటు కలిసి ఉన్నారు అక్కడ. కేతువు కూడా ఏంటంటే శత్రు క్షేత్రంలో ఉన్నారు అక్కడ. సో, జనరల్‌గా మనం చూసేటప్పుడు ఏంటంటే 2nd హౌస్ కూడా అక్కడ చెడిపోయిందని భావిస్తాం. బికాజ్ అక్కడ పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి. సంతాన స్థానం విషయానికి రండి ఇప్పుడు. 5వ ఇంటి విషయానికొస్తే 5వ ఇంట్లో లగ్నాధిపతి నీచ క్షేత్రంలో ఉన్నారు. సో, ఒక విధంగా అది చెడిపోయింది. నంబర్ 1. ఇంకొక విధంగా చూసుకుంటే షష్టమాధిపతి పంచమంలో ఉన్నట్టు కూడా భావించొచ్చు మీరు. అది కూడా మంచిది కాదు. బుధుడు మీరు గనక తీసుకుంటే బుధుడు సూర్యుడితో పాటు ఉన్నారు. ఆయన కంబస్ట్ అయిపోయారనంటే కంబషన్ రేంజ్‌లోనే ఉన్నారాయన. బుధుడు 2 డిగ్రీస్‌లో ఉన్నారు. సూర్యుడు 9 డిగ్రీస్‌లో ఉన్నారు. సో, 7 డిగ్రీస్ గ్యాప్‌లో ఉన్నారు. అది కంబస్టెడ్ అని భావించొచ్చు. సో, సంతాన స్థానాధిపతి కంబస్ట్ అయిపోయారు. సో, సంతాన స్థానం కూడా బాలేదు మనకు. సప్తమం విషయానికి రండి. సప్తమాధిపతి కుజుడు ఈ లగ్నానికి. ఆయన ఎక్కడున్నారో గనక చూసుకుంటే వ్యయ స్థానంలో ఉన్నారు. సో, కుజుడు వ్యయంలో ఉండడం అనేది మనకు కుజ దోషానికి దారితీస్తుంది. సో, అది కూడా మంచిది కాదు. మాంగళ్య స్థానం విషయానికి రండి. మాంగళ్య స్థానంలో రాహు ఉన్నారు. అంతే. ఆ ఒక్క ఫ్యాక్టర్‌ని చూస్తే ఈవిడకు అసలు పెళ్లి కాదు, భర్త చనిపోతాడు, వైవాహిక జీవితం బాగుండదు. ఇలాంటి కంక్లూషన్‌కి మనం వెళ్ళిపోతాము. అలాగే ఆ మాంగళ్య స్థానాధిపతిని చూడండి మీరు. ఇది ఇంపార్టెంట్. మాంగళ్య స్థానాధిపతి గురువు అక్కడ భాగ్యస్థానంలో నీచబడి ఉన్నారు. సో, మాంగళ్య స్థానం కూడా గాన్, అవుట్ అక్కడ. ఇంకా లాస్ట్‌లో శయన స్థానము. శయన స్థానంలో కుజుడు ఉన్నారు. సో, ఇది ఒక రకంగా చూసుకుంటే శయన స్థానాధిపతి శయన స్థానంలో ఉంటే అది మంచిదే. కానీ మనం ఏం చేస్తాము అనంటే కుజుడు కాబట్టి కుజదోషం అది. సో,
ఈ జాతకాన్ని మనం ఆన్ ద గ్లాన్స్ చూసేటప్పుడు ఏంటంటే, ఇది అస్సలు పెళ్ళికి పనికి రానటువంటి జాతకం. వివాహం అనేది జరగకూడదు. జరిగిన పార్ట్నరు బతకడు. లేకపోతే డివోర్సెస్ అయిపోతుంది. విపరీతమైనటువంటి వైవాహిక జీవితంలో ఒడిదుడుకులొస్తుంది. ఇలాగ మనకు కనిపిస్తుంది. బట్ అదేంటంటే, మనం చూడాల్సింది ఇంకొంచెం డీప్‌గా వెళ్లి చూడాలక్కడ. ఫస్టు లగ్నాధిపతి పంచమ స్థానంలో నీచబడున్నారు. లగ్నం విషయానికొద్దాం ఫస్టు. సో, అక్కడ గనక చూసుకుంటే లగ్నాధిపతి పంచమంలో నీచబడడం అనేది మంచిది కాదు జనరల్‌గా. కానీ స్థాన బలం ప్రకారం చూసుకుంటే లగ్నాధిపతి పంచమంలో ఉంటే అది రాజయోగం చెప్పాలంటే. ఒక కేంద్రాధిపతి ఒక త్రికోణంలో ఉండి, అది కూడా మిత్రక్షేత్రంలో ఉండడం మంచిది. కానీ ఆయనక్కడ నీచబడుతున్నారు కాబట్టి ఆయనకున్నటువంటి ఆ పొజిషనల్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో, ఇప్పుడు ఈ శుక్రుడికి అక్కడ నీచభంగం జరుగుతూ ఉందా అని ఫస్ట్ మనం చూడాలి. ఆయనకు నీచభంగం జరుగుతుందని ఎలా చూడాలి? ఒకటి, ఆయన ఉన్నటువంటి స్థానాధిపతితో ఏదైనా సంబంధం ఉండాలి ఆయనకు. లేదా ఆయన మీద గురు దృష్టి లేదా శుభగ్రహాల దృష్టి పడుతూ ఉండాలి. ఇక్కడేంటంటే గురు దృష్టి పడుతూ ఉంది శుక్రుడి మీద. కానీ ఆ గురువు ఎలా ఉన్నారు చూడండి, నేనక్కడ గురువుకి బ్రాకెట్స్ వేశాను. సో, ఆయన వక్రించి ఉన్నారు. సో, వక్రించిన గురువు చూడడం వల్ల నీచభంగం అనేది ఫుల్ స్కేల్‌లో జరగట్లేదు. ఆయన పర్ఫెక్ట్ నీచంలోనే ఉన్నారు. కానీ ఆయనకు స్ట్రెంత్ అనేది ఫుల్ కోల్పోతూ ఉన్నారా? రియల్‌గా ఆయన కంప్లీట్ నీచంలోనే ఉన్నారా అని గనక చూసుకుంటే ఆయనకక్కడ 50% ఆఫ్ ద స్ట్రెంత్ లభిస్తూ ఉంది. ఎలా లభిస్తూ ఉంది అనంటే, ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపతిని చూడండి మీరు. ఆయన హస్త నక్షత్రంలో ఉన్నారు. శుక్రుడు హస్త నక్షత్రంలో ఉన్నారు. ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపతి స్వక్షేత్రంలో ఉన్నారు. చంద్రుడు తృతీయ స్థానంలో, ఉపచయ స్థానంలో, ఈ లగ్నానికి పాపగ్రహం. సో, చంద్రుడు బలంగా ఉండడం కారణంగా శుక్రుడికి అక్కడ 50% ఆఫ్ ద స్ట్రెంత్ లభిస్తూ ఉంది. ఇష్యూ లేదు. ఎంత వక్రించిన గురువైనప్పటికీ గురువు నైసర్గిక శుభగ్రహమే కాబట్టి కొంత పర్సెంటేజ్ ఆఫ్ ద స్ట్రెంత్ శుక్రుడికి అక్కడ లభిస్తుంది. కానీ కంప్లీట్ నీచ భంగం అయిపోయి ఆయన రాజయోగం అయితే అక్కడ ఇచ్చే స్టేజ్‌లో లేరు. బట్ లగ్నాధిపతి అయితే అక్కడ పరిపూర్ణంగా చెడిపోయారని మనం చెప్పలేం. ఆయన హి ఈస్ అట్ హిస్ యావరేజ్ స్ట్రెంత్ అనుకోవాలి. సో, లగ్నాధిపతి అక్కడ క్వైట్ యావరేజ్‌గా బలంగానే ఉన్నారు. నంబర్ 1 ఆయన చెడిపోలేదు. నంబర్ 2 సెకండ్ హౌస్ విషయానికొచ్చేటప్పుడు ఏంటంటే, సెకండ్ హౌస్‌లో శనీశ్వరుడు, కేతువు ఉన్నారు. సో, ఇది కంప్లీట్ డివాస్టేటింగ్ ఫ్యాక్టర్ అని మనం అనుకుంటాం గానీ, ఈ లగ్నానికి శనీశ్వరుడు యోగకారకుడు అవుతారు. ఇది ఫస్ట్ మనం గమనించాలి. ఆయన ఉన్న రాశిని మీరు గనక చూసుకుంటే, ఆయన మిత్రక్షేత్రంలో ఉన్నారు. బుధుడి ఇంట్లో ఉన్నారు. సో, బుధుడి ఇంట్లో శనీశ్వరుడు ఉండడం అనేది చాలా మంచి ప్లేస్‌మెంటు. ఆయన ఆ హౌస్‌ని చెడపరు. బికాస్ ఆయన యోగకారకుడు కాబట్టి. ఒకటి. ఇంకొకటేంటంటే ఆయన ఉన్న నక్షత్రం తీసుకుంటే మనం ఆరుద్ర నక్షత్రంలో ఉన్నారాయన. రాహు శనీశ్వరుడిని చూస్తూనే ఉన్నారు. అది మంచిది. ఇన్‌ఫాక్ట్ రాహువు కూడా ఈ లగ్నానికి ఒక విధంగా బెనిఫిట్‌గానే ప్రవర్తిస్తాడు. అందువల్ల శనీశ్వరుడి ప్లేస్‌మెంట్ సెకండ్ హౌస్‌లో ఉండడం ఇబ్బంది కాదు. ఇబ్బంది ఏంటంటే అక్కడ కేతు ఉండడం. కేతు ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, కేతువు శత్రుక్షేత్రం ఉన్నట్టు అవుతుంది అక్కడ. కానీ ఏంటంటే కేతు ఉన్నటువంటి రాశ్యాధిపతి యొక్క బలం మీద కేతు ఇచ్చే రిజల్ట్స్ ఆధారపడుతుంది కాబట్టి, ఆయన బుధుడు యొక్క ప్లేస్‌మెంట్ మీద ఆధారపడుతుంది ఆయన ఇచ్చే రిజల్ట్స్. సో, కుటుంబ స్థానాధిపతి సుఖస్థానంలో ఉంటే కుటుంబ సౌఖ్యం బావుంటుందని అనుకోవాలి ఎప్పుడు మనం. అది చాలా ఎక్సలెంట్ ప్లేస్‌మెంటు. అది కూడా ఎక్కడున్నారాయన? కుటుంబ స్థానాధిపతి సుఖస్థానంలో, సుఖస్థానాధిపతి అయినటువంటి సూర్యుడితో పాటు కలిసి ఉన్నారు. అది ఎక్సలెంట్ ప్లేస్‌మెంట్ మీకు. సో, దానివల్ల ఏం జరుగుతుందంటే, ఇన్‌ఫాక్ట్ ఇక్కడ పాపగ్రహాలు ఉన్నప్పటికీ కూడా కుటుంబ సౌఖ్యం అనేది ఈవిడకు అంది తీరాలి. ఎందుకంటే కుటుంబ స్థానంలో యోగకారకుడు ఉన్నారు కాబట్టి. నంబర్ 2. నంబర్ 3 పంచమ స్థానం విషయానికి రండి. ఇప్పుడు పంచమ స్థానం విషయానికొచ్చేటప్పుడు పంచమంలో లగ్నాధిపతి నీచంలో ఉన్నారు. పంచమ స్థానాధిపతి సుఖస్థానంలో ఉన్నారు. ఇక్కడ మనం చేసే తప్పేంటంటే పంచమాధిపతి చతుర్థంలో ఉండడం రాజయోగం అవుతుంది. ఓకే. జనరల్‌గా మనం ఏమనుకుంటామంటే, ఒక త్రికోణాధిపతి కేంద్రంలో ఉంటే అది రాజయోగం చెప్పాలంటే. అవును, అది మంచి ప్లేస్‌మెంటే. కానీ ఏంటంటే, పంచమ స్థానానికి చతుర్థ స్థానం అనేది వ్యయస్థానం అవుతుంది. వెనకిల్లవుతుంది. సో, ఏదైనా ఒక రాశ్యాధిపతి తన రాశి కంటే వెనక రాశికి వెళ్ళేటప్పుడు ముందున్నటువంటి స్థానం మీద తన యొక్క ఇంపాక్ట్ అనేది పడదు. సో, ఇప్పుడేంటంటే బుధుడు వెనకింటికి వెళ్తున్నారు. కన్య రాశి నుంచి వెనక రాశికి వెళ్ళేటప్పుడు ఏంటంటే, సింహరాశి కన్యకు వ్యయస్థానం అవుతుంది. ఒకటి. ఆయన అక్కడ రాజయోగంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా కూడా ఆయన యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అనేది కన్య మీద పడదు. నంబర్ 1.
ఆ పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహం యొక్క బలం గనక తీసుకుంటే శుక్రుడు, ఆయన యావరేజ్ స్ట్రెంగ్త్‌లో ఉన్నారు కానీ కంప్లీట్ నీచభంగ రాజయోగంలో లేదు. సో, ఇక్కడ ఈవిడకు పంచమ స్థానం అయితే అఫ్లిక్ట్ అవుతూ ఉంది. చెడిపోతూ ఉంది. దాన్ని సేవ్ చేసే ఒక ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అని గనక మనం చూసుకుంటే పెద్దగా ఏమీ కనిపించట్లేదు. జస్ట్ అక్కడ లగ్నాధిపతి ఉండడం వల్ల కుదిరినంత వరకు ఆయన మంచి చేస్తారు గానీ, కంప్లీట్ ఆ హౌస్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఆయన బిల్డప్ చేయలేకపోతుర్రు. సో, ఇక్కడ గనక చూసుకుంటే ఆన్ ద గ్లాన్స్ చూసేటప్పుడు మనకు ఫిఫ్త్ హౌస్ మాత్రమే కంప్లీట్ డ్యామేజ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఒకటి. సెవెంత్ విషయానికొచ్చేటప్పుడు ఏంటంటే, సెవెంత్ లార్డ్ 12థ్‌లో ఉన్నారు. ఇది ఎక్సలెంట్ ప్లేస్‌మెంట్ అండి. ఎప్పుడైనా సరే నేను ఇదివరకే మన ఛానెల్‌లో చాలా వీడియోస్‌లో చెప్పుంచాను. సప్తమానికి, వ్యయానికి మధ్య ఏదైనా ఒక కనెక్టివిటీ కుదిరితే అది మ్యారిటల్ లైఫ్‌ని ఇంకా మంచిగా ఉండేటట్టుగానే చూసుకుంటుంది గానీ చెడపదని జెప్పాను. ఇక్కడ గనక తీసుకుంటే సప్తమాధిపతి వ్యయస్థానంలో ఉండడం చాలా మంచి ప్లేస్‌మెంటు. పర్టిక్యులర్‌లీ ఆయన సొంత ఇంట్లో ఉన్నారక్కడ. సో, ఆయన ఇంట్లో ఆయన ఉండేటప్పుడు ఆయన ఇంటిని ఆయన చెడుపుకోరు. దానివల్ల ఏంటంటే ఇన్‌ఫాక్టు సప్తమాధిపతి సప్తమాన్ని చూసినట్టు కూడా అవుతుంది మీరు గనక గమనిస్తే ఇక్కడ. సో, ఆయన స్థానాన్ని ఆయనే చూసుకుంటూ ఉన్నారు. ఆయన కూడా ఆయన స్థానంలోనే ఉన్నారు. ఇంతకంటే మంచి సప్తమ స్థానాన్ని మీరెక్కడ చూడలేరు. అంటే జనరల్‌గా మనం జాతకం చూసుకునేటప్పుడు ఏంటంటే సప్తమము వ్యయానికి వెళ్లారు కాబట్టి కళత్ర సుఖం ఉండదు. కళత్ర సుఖం వ్యయమైపోతుందని భావిస్తాం అంతేగాని, ఇంకొక లార్డ్‌షిప్‌ని కూడా మనం అక్కడ తీసుకోవాలి. ఇదే లగ్నానికి సప్తమాధిపతి, వ్యయాధిపతి కూడా అవుతారు. సో, వ్యయాధిపతి వ్యయస్థానంలో ఉంటే అది విపరీత రాజయోగం అవుతుంది మనకు. అంటే సప్తమ స్థానము విపరీత రాజయోగంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సప్తమాధిపతి స్వక్షేత్రంలో ఉండి ఆయన ఇంటిని ఆయన చూసుకుంటూ ఉన్నారు. దానివల్ల సప్తమ స్థానం ఈవిడకు బలపడుతుంది. చెడిపోదు. సో, సప్తమం కూడా ఓకే అనుకుందాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్‌కొద్దాము. జనరల్‌గా ఈ జాతకం చూసేటప్పుడు అందరి కళ్ళు వెళ్ళేదేంటంటే అష్టమ స్థానము, అష్టమాధిపతి మీదే. సో, అష్టమ స్థానంలో రాహు ఉన్నారు. అష్టమాధిపతి వక్రించి ఉన్నారు. ఆయన కూడా నీచ క్షేత్రంలో ఉన్నారు. సో, కంప్లీట్‌లీ ఈ జాతకంకి అష్టమ స్థానం బలహీనపడిపోయింది. మాంగళ్య బలం అస్సలు లేదు. మాంగళ్య స్థానం చెడిపోయింది. మాంగళ్య కారకుడు కూడా బాలేదని చెప్పేస్తారు. కానీ ఇక్కడ ఈవిడ జాతకంలోనే ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ హౌస్ ఏదైనా ఉంది అనంటే అది అష్టమ స్థానమే. ఎందుకు అష్టమ స్థానం బలపడుతుంది అని గనక చూసుకుంటే, అష్టమ స్థానంలో రాహు, కేతువులు ఉండడం ప్రాబ్లమ్ కాదండి. అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉండడం ప్రాబ్లమ్ కాదు. ఆ పాపగ్రహాలు మీకు ఇచ్చే బిహేవియర్ ఆ పాపగ్రహాల యొక్క బిహేవియర్ మీకు బెనిఫిట్ ఇస్తుందా? లేకపోతే మిమ్మల్ని డ్యామేజ్ చేస్తుందా? అనే ఒక అండర్‌స్టాండింగ్ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే రాహు ధనుస్సులో ఉన్నారు. అది రాహువుకు పెద్ద కంఫర్టబుల్ పొజిషన్ ఏమి కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాహు, కేతువుల యొక్క నక్షత్రాలు ఇంటర్‌చేంజ్ అవుతున్నాయి. రాహు మూలలో ఉన్నారు. కేతు ఆరుద్రలో ఉన్నారు. సో, రాహు, కేతు నక్షత్రంలో కేతు, రాహు నక్షత్రంలో ఉండేటప్పుడు ఏంటంటే వాళ్ళ స్వనక్షత్రాల్లో వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఇస్తారు. సో, రాహుకి అక్కడ నక్షత్ర బలం దొరుకుతూ ఉందని చెప్తున్నాను. 50% ఆఫ్ ద స్ట్రెంగ్త్ రాహుకు దొరుకుతుందక్కడ. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే రాహు ఉన్న రాశ్యాధిపతి బలహీన పడిపోతున్నారు కదా! సో, ఇక్కడ రాహు ఈవిడకేమైనా చెడు చేస్తారా అని గనక చూసుకుంటే, ఇక్కడ గురువు చెడిపోవట్లేదు, బలహీనపడట్లేదు. ఇన్‌ఫాక్ట్ విపరీతంగా బలపడిపోతూ ఉన్నారు. ఎందుకు బలపడిపోతూ ఉన్నారు అని గనక మనం చూసుకుంటే, గురువు ఇక్కడ నీచ క్షేత్రంలో ఉన్నా కూడా ఆయన అక్కడ నార్మల్‌గా లేరు. వక్రించి ఉన్నారు. సో, ఏదైతే ఒక గ్రహం మీకు నీచ క్షేత్రంలో ఉండి వక్రిస్తుందో, ఆ గ్రహం మీకు ఉచ్చబడినట్టుగా భావించాలి. అంటే అది ఇచ్చే ఫలితాలు కూడా మనకు నీచ గ్రహం ఇచ్చే ఫలితాలు కాకుండా, ఉచ్చ గ్రహం ఇచ్చే ఫలితాల రేంజ్‌లో ఇస్తుంది. అందువల్ల ఈ జాతకానికి మనం ఎలా దీన్ని రీడ్ చేయాలనంటే ఈ యొక్క పొజిషన్‌ని మాంగళ్య స్థానాధిపతి భాగ్యస్థానంలో ఉచ్చక్షేత్రంలో ఉన్నారు అని భావించాలి మనం. ఆ రకంగా రాహు కూడా వక్రగ్రహమే కాబట్టి తాను ఉన్నటువంటి గ్రహము ఉచ్చబడుతున్నారు. ఆయన కూడా వక్ర స్థితిలో ఉన్నారు. సో, రాహుకి ఇక్కడ ఇంకొక వక్రగ్రహంతో సంబంధం పడుతూ ఉంది. ఇన్‌ఫాక్ట్ రాహు అప్పుడు మీకు రాజయోగాన్నిస్తారు. అంటే జనరల్‌గా రాహు యొక్క టెండెన్సీ ఏంటంటే ఆయన ఉన్నటువంటి రాశి గాని, లేకపోతే ఆయనతో పాటు కలిసినటువంటి గ్రహాల యొక్క క్యారెక్టరిస్టిక్స్‌ని ఆయన ఎన్హాన్స్ చేసిస్తారు. ఆ ఎన్హాన్స్‌మెంట్ యొక్క రేంజ్ ఎలా ఉంటుందంటే సపోజ్ ఈ రాహు గనక ఇంకొక వక్రగ్రహంతో సంబంధపడిందనుకోండి, ఆ ఎన్హాన్స్‌మెంట్ ఇంకా 10 టైమ్స్ బెటర్‌గా ఇస్తారు మీకు. అంటే మాంగళ్య బలం అనేది ఇంకా పెంపొందించిస్తారు ఈవిడకు. సో, మనం జనరల్‌గా చూసేటప్పుడు మాంగళ్య స్థానంలో రాహు ఉన్నారు. మాంగళ్యాధిపతి నీచంలో ఉన్నారు. ఆయన వక్రించి ఉన్నారు. చెడిపోయింది మాంగళ్య స్థానము. అంటే వైవాహిక బంధం నిలబడదు. వివాహం ఏదో ఒక విధంగా చెడిపోతుంది. దాంపత్య బంధం సుదీర్ఘంగా ఉండదు.
డివోర్సెస్ అయిపోతుంది, భర్త చనిపోతారు. ఇవన్నీ చెప్పకూడదు మనం. ఇలాంటి విషయాలు చూసేటప్పుడు చాలా క్షుణ్ణంగా చూస్తే మనకది ఇన్‌ఫాక్ట్ ఇంకా బలంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. సో, మాంగళ్య స్థానం ఈవిడకు బలంగా ఉంది. శయన స్థానం విషయానికి రండి. శయన స్థానంలో కుజుడు ఉన్నారు. సో, ఇది కుజదోషం అని చెప్తారు. సో, కుజదోషం ఇక్కడ ఎక్సెంప్టెడ్ బికాస్ ఆయన సొంత ఇంట్లోనే ఉన్నారు. ఓకేనా? ఆయన చెడు చేయరు. ఆయన ఇంటిని ఆయన చెడుపుకోరు. ఇన్‌ఫాక్ట్ విపరీత రాజయోగంలో ఉన్నారు. ఇంకా మంచే చేస్తారు. సో, ఈ జాతకం చూసేటప్పుడు ఏంటంటే మనకు పైకి కనపడేది ఏంటంటే కంప్లీట్‌లీ వివాహానికి ఆపోజిట్ జాతకం ఇది. వివాహానికి పనికిరానటువంటి జాతకంలాగే ఉంటుంది కానీ ఎక్సలెంట్ వివాహంకి సూట్ అయ్యే జాతకము. ఇన్‌ఫాక్ట్ రియాలిటీలో కూడా మనకు అలాగే జరిగింది. మీరు గనక తీసుకుంటే ఈవిడ జన్మించింది 1973 ఆగస్టులో జన్మించారు. ఆవిడ ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో జన్మించారు. సో, పుట్టగానే బుధ దశ ఆవిడకు 12 ఇయర్స్ బ్యాలెన్స్‌లో ఉంది. సో, 12 ఇయర్స్ వరకు ఆవిడకు బుధ దశ జరిగింది. అది ద్వితీయ పంచమాధిపతి దశ చతుర్థ స్థానంలో ఉండి జరుగుతుంది. మంచిగా ఉంది ఆవిడకు. ఓకేనా? తర్వాత కేతు దశ జరుగుతుంది. కేతు దశలో ఏంటంటే ఈవిడ హాస్టల్‌లో పెరుగుతూ ఉన్నారు. ఫ్యామిలీకి దూరం అయ్యారు. బికాస్ ఆయన కుటుంబ స్థానంలో ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ రీత్యా ఆవిడ హాస్టల్‌లో ఉండాల్సొచ్చింది. ఆ ఫ్యామిలీకి దూరం అయ్యారు. కొంచెం మెంటల్ టెన్షన్స్ ఫేస్ చేశారు ఆవిడ కేతు దశలో. ఓకేనా? కానీ ఇప్పుడే ఇంపార్టెంట్ పీరియడ్ నేను చెప్పేది. కేతు అయిన తర్వాత ఆవిడకి శుక్రదశ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేతు దశ అయ్యేటప్పటికి ఈవిడకు ఏజ్ 19 ఇయర్స్. శుక్రదశ ఈవిడకు 19 ఇయర్స్ నుంచి 39 ఇయర్స్ వరకు జరుగుతుంది. అంటే ఈ 20 ఇయర్స్‌లోనే ఆవిడకు హైయర్ ఎడ్యుకేషన్, కెరియర్, సెటిల్మెంటు, ఫ్యామిలీ ప్రాస్పెక్ట్స్‌ని సెట్ చేసుకోవడము అన్నీ ఈ క్రిటికల్ 20 ఇయర్స్‌లోనే జరగాలి. కరెక్ట్‌గా ఆ టైమ్ లిమిట్‌లోనే ఈవిడకు శుక్రదశ జరుగుతూ ఉంది. సో, శుక్రుడు ఈవిడకు లగ్నాధిపతి, షష్టమాధిపతి. ఆయన నీచ క్షేత్రంలో ఉండి పంచమం స్థానంలో దశ జరుపుతున్నారు. ఈ దశ ఎలా ఉంది అని గనక మనం గమనించినట్టయితే అందరూ మనం ఒక కంక్లూషన్‌కి వెళ్ళిపోతాం. నీచబడ్డాడు కాబట్టి బావుండదని చెప్పేస్తాము. కానీ ఈవిడకు నీచబడ్డా కూడా మంచే చేశారు. బికాస్ నేను ఇందాక చెప్పినట్టు ఆయనక్కడ పరిపూర్ణంగా నీచ క్షేత్రంలో లేరు. ఆయనకు నీచత్వం అనేది పరిపూర్ణంగా జరగట్లేదు అక్కడ. 50% ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఉంది బికాస్ ఆఫ్ నక్షత్రాధిపతి బలం వల్ల. సో, అప్పుడేం జరుగుతుందంటే ఈవిడకు 1992 నుంచి 2012 వరకు జరిగింది శుక్రదశ. కరెక్ట్‌గా ఆవిడకు 1997లో పెళ్ళవుతుందండి. ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నానని గనక చూసుకుంటే జనరల్‌గా వివాహ కారకుడు, కళత్ర కారకుడు నీచంలో ఉన్నారు. మాంగళ్య స్థానాధిపతి నీచంలో ఉన్నారు. శయన స్థానంలో కుజదోషం ఉంది. ఇలాంటప్పుడు వివాహం అనేది అందరికీ లేట్ అవ్వాలి. అంటే ఆడవాళ్ళకైతే మినిమమ్ ఒక 29, 30, 32 అలా వెళ్ళిపోతుంది వివాహం లేట్ అయిపోవడానికి. కానీ రివర్స్‌లో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆవిడకు 1997లో పెళ్ళవుతుంది. అంటే అప్పటికి ఆవిడకి ఏజ్ 24 అండి. 24 ఇయర్స్‌కి ఆవిడకు పెళ్ళైపోతుంది. ఆప్టిమమ్ ఏజ్ అది. కరెక్ట్ ఏజ్‌లో పెళ్ళవుతుంది. అర్లీను కాదు, లేటు కాదు. అది కూడా ఎందుకు అవుతుంది అని గనక చూసుకుంటే దానికి కారకుడు శుక్రుడా అంటే శుక్రుడు కాదండి, గురువు. ఎందుకంటే ఆవిడకు మాంగళ్య బలం అంత బాగుంది. మాంగళ్య భాగ్యాన్ని ఇవ్వాలాయన. మాంగళ్య బలం అంటే ఏంటంటే ఒక మనిషి వైవాహిక జీవితంలో ఎంతకాలం కొనసాగుతారు అనే ఒక విషయాన్ని మాంగళ్య స్థానం నిర్ణయిస్తుంది. సో, ఈవిడకు 1997లో పెళ్ళయింది. ఇప్పుడు కరెంట్‌లీ 2024. ఓకేనా? అంటే ఆవిడకు పెళ్ళయి ఆల్మోస్ట్ 27 ఇయర్స్ అవుతుంది. 27 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ఆవిడ అనుభవించారు ఇప్పటి వరకు. ఇప్పటి వరకు ఆవిడ భర్త చనిపోవడము, లేకపోతే వైవాహిక బంధంలో ప్రాబ్లమ్స్ రావడము అలాంటివేం లేదు. జనరల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది కదా రిలేషన్‌షిప్‌లో, అది మాత్రమే ఆవిడ ఫేస్ చేశారు. అంతేగాని మరీ సెపరేట్ అయిపోవడము, విపరీతంగా గొడవలు వచ్చి పడిపోవడము, అర్ధాంతరంగా ఒక వధూవరుల్లో ఒకరు చనిపోవడం ఏమీ జరగలేదు ఆవిడకు. ఎక్సలెంట్ దాంపత్య జీవితం ఉంది ఆవిడకు. ప్రాబ్లమ్ సరే ఇక్కడ శుక్రుడు అన్నీ ఈవిడకు మంచే చేసేసారా? లగ్నాధిపతిగా ఆయన పంచమ స్థానంలో ఉండి ఆవిడకు కంప్లీట్ పాజిటివ్ రిజల్ట్సే ఇచ్చేసారా అని గనక చూసుకుంటే అది కూడా లేదు. కొన్ని కష్టాలు తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు? ఏ కోణంలో తీసుకొచ్చారు అని గనక చూసుకుంటే ఆవిడకు 1999లో ఒక కూతురు పుట్టింది. సో, సంతానం కలిగింది ఆవిడకు. సంతాన భాగ్యం బాగుంది. మంచిగా కలిగింది. కానీ ఈ సంతానం కలిగిన తర్వాత మళ్ళీ ప్రయత్నిస్తున్నారు వాళ్ళ పిల్లల కోసం. 2001లో ఒక అబార్షన్ అవుతూ ఉంది. అంటే ఒక పిల్లాడు పుట్టి చనిపోతూ ఉన్నాడు. మళ్ళీ 2003లో అబార్షన్ అవుతుంది. ఎలా అబార్షన్ అవుతుందంటే గర్భసంచే తీసేశారు ఆవిడకు. యూట్రస్‌ని రిమూవ్ చేసేశారు. అంటే
శుక్రుడు ఈవిడకు వివాహాన్ని ఇస్తూ ఉన్నారు. మంచి భర్తనిస్తూ ఉన్నారు. మంచి దాంపత్య జీవితాన్ని ఇస్తూ ఉన్నారు. ఆన్ ది అదర్ హ్యాండ్ సంతానాన్ని కూడా ఒక్క సంతానాన్ని ఇచ్చి తర్వాత పుత్ర క్షయాన్ని ఇస్తున్నారు. 2 సార్లు ఇస్తున్నారు. 2 సార్లు అబార్షన్ ఇస్తున్నారు. అలాగే పిల్లలు పుట్టే ఒక అవకాశాన్ని కూడా దూరం చేసేస్తున్నారు. అంటే లిటరల్లీ సెకండ్ అబార్షన్ అనేది ఏ స్టేజ్ వరకు వెళ్తుందంటే యూట్రస్‌ని రిమూవ్ చేసే స్టేజ్‌కి వెళ్ళిపోతుంది. సో, నేను చెప్పేదేంటంటే ఇక్కడ జాతకంలో మనకు ప్రతీదీ నెగెటివ్‌గానే కనిపిస్తుంది గానీ, అన్నీ నెగెటివ్‌గా ఉంటుందని మనం భావించలేం. అలాగని ఇప్పుడు నేను ఈ జాతకం చెప్పేదెందుకు అనంటే, ఇక్కడ అన్ని దోషాలు ఉన్నాయి మనకు. కళత్ర దోషం ఉంది. బికాజ్ కళత్రాధిపతి నీచంలో వ్యయంలో ఉన్నారు. దోషంలో ఇన్వాల్వ్ అయ్యున్నారు. సంతాన దోషం ఉంది. సంతాన స్థానంలో లగ్నాధిపతి నీచంలో ఉన్నారు. సంతాన స్థానాధిపతి కంబస్ట్ అయిపోయారు. మాంగళ్య దోషం ఉంది. మాంగళ్య స్థానంలో రాహు ఉన్నారు. మాంగళ్యాధిపతి నీచంలో ఉన్నారు. వక్రంలో ఉన్నారు. కుజ దోషం కూడా ఉంది. సో, నేను చెప్పినటువంటి అన్ని దోషాలు ఉన్నాయి ఈ జాతకంలో. కానీ అన్ని దోషాల వల్ల ఈవిడకు వివాహం లేకుండా అయిపోయిందా? వైవాహిక జీవితం నాశనం అయిపోయిందా అని గనక చూసుకుంటే ఏమీ లేదు. 27 ఏళ్లుగా ఈవిడ సంసారం చేస్తూ ఉన్నారు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇన్ని దోషాలు ఉండి కూడా. ఒకే ఒక యాస్పెక్ట్‌లో ఆవిడకు ఇబ్బందొచ్చిందేంటంటే, ఆవిడకు పుత్ర సంతానం కలగలేదు. సంతానం కలిగే ఛాన్సెస్ కూడా కోల్పోయారు. కానీ ఉన్నటువంటి ఆవిడ కూతురు నుంచి రావాల్సిన సుఖము, సంతోషం పొందుతున్నారు. పుత్ర సుఖం మంచిగా లభిస్తుంది ఆవిడకు. ఓకేనా? సో, నేను చెప్పేదేంటంటే జాతకాలు మనం చూసుకునేటప్పుడు ఏంటంటే దోషాలు ఉన్నంత మాత్రాన దోషాలనిగా మనం పరిగణించకూడదు. డీప్‌గా వెళ్ళాలి. అవి కొన్ని సార్లు ఏంటంటే ఇటువంటి దోషాలు ఉంటే కూడా అది మనకు మంచిదే. ఓకేనా? ఎందుకంటే నా ప్రకారం దోషాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి సప్తమాధిపతి మీకు మంచి చేస్తారు. ఇన్‌ఫాక్టు సప్తమాధిపతి బలపడి శుభులతో కలిసి లేదా సప్తమ స్థానంలో శుభగ్రహాలు ఉండడం కంటే సప్తమాధిపతి బలహీనపడి సప్తమంలో పాపగ్రహాలు ఉంటేనే ఒక విధంగా మంచిది. ఓకేనా? సో, ఇది మనకు జాతకం చూసేటప్పుడు ఏంటంటే దోషాల్లా కనిపిస్తుంది కానీ దోషాలు కావు. ఇన్‌ఫాక్ట్ అవి యోగాలుగా పరిగణిస్తాయి. కానీ వాటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్‌లో. అదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? సో, ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ యొక్క ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.